దక్షిణాదిలో పట్టు నిలుపుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ లతో కేసీ వేణుగోపాల్ సమీక్ష జరిపి ప్రభుత్వం పార్టీ సమన్వయంపై దిశానిర్దేశం చేశారు. ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియలో ఏ ఒక్క ఓటు నష్టపోకుండా చూడాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యామ్నాయాలు చూస్తామని వేణుగోపాల్ హెచ్చరించారు. పీసీసీతో పాటు ఎలాంటి నామినేటెడ్ పదవుల భర్తీ అయినా సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు. సర్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయడంలో కాంగ్రెస్ శ్రేణులు సమర్థవంతంగా పనిచేయాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పటికే ఆగస్టు 3వ తేదీతో ఈ కార్యక్రమం ముగియని ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి మరి పార్లమెంట్ సభ్యుడైన కేసీ వేణుగోపాల్ ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో దీనికి సంబంధించి ఒక కీలకమైన సమావేశం జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కూడా ప్రముఖులు హాజరు కావడం జరిగింది. దీంట్లోనే అనేక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. సర్ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అయితే ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. సర్ కార్యక్రమం మూసేదాకా ఇటు పార్టీ పరంగా కానీ అటు ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోరాదంటూ కూడా నిర్దేశించడం జరిగింది. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల పదవులకు సంబంధించి అది ఫస్ట్ బ్యాచ్లో నియమితులైన వారికి ఇప్పటికే 2 ఏళ్ల పదవీ కాలం కూడా పూర్తయింది. వారి స్థానంలో వాళ్ళను కంటిన్యూ చేయడమా లేదా కొత్త వారికి అవకాశం కల్పించే విషయంలో కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్న క్రమంలోనే ఏఐసిసి మాత్రం అలాంటి నామినేటెడ్ పదవులను సర్ కార్యక్రమం పూర్తయ్యేదాకా చేపట్టకూడదని హెచ్చరించడం కూడా జరిగింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా పదవుల నియామకానికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతా సర్ కార్యక్రమంలో నిమగ్నం కావాల్సిన పరిస్థితి ఉన్నందువల్ల పార్టీ పరంగా కూడా ఎలాంటి పదవులను నియమించరాదని కూడా వేణుగోపాల్ అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయాలని కూడా ఈ సందర్భంగా వేణుగోపాల్ చెప్పారు. అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా నామినేటెడ్ పదవుల నియామకంపై కూడా ఏఐసిసి మళ్ళీ చెప్పేదాకా ఎలాంటి పురోగతి ఉండకూడదంటూ కూడా ఈ సందర్భంగా అటు ముఖ్యమంత్రిని ఇటు టీపీసీసీ అధ్యక్షుడిని అయితే వేణుగోపాల్ ఆదేశించడం అయితే జరిగింది. కానీ తమకు అందిన సమాచారం ప్రకారం సర్ విషయంలో అక్కడక్కడ పార్టీ శ్రేణులు నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని కూడా ఈ సందర్భంగా వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాంటి తప్పిదాలు జరగకుండా చివరి కొద్ది సమయంలో కూడా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించి వేగవంతంగా పార్టీ శ్రేణులు ముందుకు కదిలే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇదే సమయంలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసే కార్యక్రమం కూడా సమీక్ష జరిగింది. సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో పార్టీ పట్టు సాధించాలని, ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కూడా ముందుకు సాగాలని కూడా వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ప్రత్యేకించి పార్టీ ఇటీవల ఒక కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అయితే ఇవ్వడం జరిగింది. సంఘటన్ సృజన అభియాన్ పేరుతో ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాలని కూడా వేణుగోపాల్ ఆదేశించారు. దీనికి సంబంధించి కూడా టీపీసీసీ అధ్యక్షుడు ఒక నివేదికనైతే సమర్పించడం జరిగింది. దీనిపై కూడా ఏఐసిసి సమీక్ష చేయడం జరిగింది. డీసీ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పదవులను కూడా ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశించిన వేణుగోపాల్ తెలంగాణలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని, మరోవైపు ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా పట్టు సాధించడానికి అవకాశం లేకుండా క్రియాశీలకంగా వ్యూహాత్మకంగా ఏ విధంగా వెళ్లాలో కూడా అటు ముఖ్యమంత్రికి ఇటు టీపీసీసీ అధ్యక్షుడికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పటికే దక్షిణాదిలో కేవలం 2 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అది కర్ణాటకలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో. వచ్చే 2029లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలని తిరిగి గెలుచుకోవడంతో పాటు అటు కేరళ, తమిళనాడు
ఇటు మహారాష్ట్ర, పాండిచేరి వంటి రాష్ట్రాల్లో కూడా పట్టు సాధించాలని ఉద్దేశంతో ఇప్పుడు పార్టీ అయితే ఉంది. కేరళలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే ప్రత్యేకించి పాండిచేరి, మహారాష్ట్ర, తమిళనాడుపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత విస్తృత స్థాయి జరిగే సమావేశంలో ఒక వ్యూహాత్మక కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ సంకేతాలు ఇచ్చారు.